పద్మ పురాణం ప్రకారం ప్రబోధిని ఏకాదశి ప్రాముఖ్యత. వ్రత కథ. యుధిష్ఠిరుడు, ఓ మధుసూదన, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి నాకు తెలియదు. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు: ఓ రాజా, బ్రహ్మ నారదునికి చెప్పిన ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను నేను వివరిస్తాను. కథ ఇలా ఉంది. నారదుడు బ్రహ్ముడిని అడిగాడు: ఓ ప్రభూ, విష్ణువు తన విశ్వనిద్ర తర్వాత మేల్కొనే రోజు ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేయండి అని అడిగాడు. బ్రహ్మ ఇలా సమాధానమిచ్చాడు: ఓ ఉత్తమ ఋషి, ప్రబోధిని ఏకాదశి అని పిలువబడే కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క గొప్పతనం గురించి నేను మీకు చెప్తాను. ప్రబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి లభించే పుణ్యాలు సమానమైనవి. వందలాది రాజసూయ యాగాలు మరియు వేలకొద్దీ అశ్వమేధ యాగాలు చేసే వ్యక్తులకు లభించే ఆశీర్వాదాలు ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా పొందగలిగే కొన్ని దీవెనలు. ఇంకా ఈ పవిత్రమైన రోజున ఉపవాసం చేయడం వారి పాపాలను ప్రక్షాళన చేయడానికి సహాయపడుతుంది. బ్రాహ్మణ హత్య వంటి ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తులు కూడా క్షమించబడతారు మరియు నరకానికి వెళ్లకుండా రక్షించబడతారు. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడడమే కాకుండా అతని కుటుంబం యొక్క తప్పులు కూడా క్షమించబడతాయి. అంతేకాదు, ప్రబోధిని ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల చనిపోయిన వారి పూర్వీకులను కూడా నరకం నుండి రక్షించి మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్లడానికి సహాయపడుతుంది. హరిబోధిని ఉపవాసం చేసేవాడు సుఖాన్ని, మోక్షాన్ని పొందుతాడు. అదేవిధంగా ప్రబోధిని ఏకాదశి రోజున స్నానం చేయడం మరియు విష్ణు స్తోత్రాలను పఠించడం దైవిక ఆనందాన్ని పొందడంలో సహాయపడుతుంది. భోజనం మానుకోవడం ద్వారా వారు చంద్రాయన వ్రతం యొక్క ఫలాన్ని పొందుతారు. త్యాగాలు, కానుకలు మరియు వాజపేయల కంటే వేదాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాల నుండి పఠించిన కథలు మరియు స్తోత్రాలు విష్ణువుకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజున విష్ణువు గురించి పాడటం, వినడం లేదా సంగీత వాయిద్యాలు వాయించడం మరియు నృత్యం చేయడం వల్ల పుష్కలమైన దీవెనలు వస్తాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వివిధ రకాల పండ్లు, కర్పూరం, అగరు, కుంకుమలతో పూజిస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ప్రబోధిని ఏకాదశి రోజున భాగవతాన్ని చదివిన లేదా వినే ప్రతి ఒక్కరికి మోక్షం లభిస్తుంది. అదేవిధంగా ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణువును అగస్తి ఆకులతో పూజిస్తే నరకానికి గురికాకుండా ఉండవచ్చు. ఈ పవిత్రమైన రోజున తులసిని నిరంతరం చూడడం, స్పర్శించడం, ధ్యానం చేయడం, స్తుతించడం, మొక్కడం, చల్లడం మరియు పూజించడం వంటివి చేస్తే అది చాలా సంవత్సరాల పాటు ఉండే పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి ఆకులతో విష్ణువును నిత్యం పూజించే ఆచారం వందలాది యాగాలు మరియు యాగాలకు సమానం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.